సార్, మేడం, అందరికీ నా యొక్క మనవి. నా పేరు శ్రీధర్రావు. మాది చిన్నమల్లిరెడ్డి గ్రామం. మా అమ్మ పేరు కళావతి. మా అమ్మకు ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 చేతులు విరిగిపోయాయి, కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. కొంచెం అందరూ దాతలు ఆపరేషన్కు ముందుకొచ్చి ఆపరేషన్కు అందరూ డబ్బులు సాయం చేయగలరని నేను కోరుచున్నాను. కొంచెం మా అమ్మను కాపాడుకోవడానికి నాకు దేవుని దయ వల్ల మీరు ఇచ్చే ప్రతి 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఆ దేవుడు మీకు 100 రెట్లు సాయం చేస్తాడని నేను కోరుచున్నాను. మీరు భగవంతుని దయ వల్ల మా అమ్మను కాపాడుకోవడానికి దయతలిచి మమ్మల్ని చూసి మా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు, మీ దయ వల్ల మా అమ్మను బతికించుకుంటాను. మీరు ప్రతి ఒక్కరూ మాకు చేసే సహాయం మా ఒక కుటుంబం నిలబెట్టినట్టు అవుతుంది. ఈ ట్రస్ట్ నుంచి కూడా మాకు ఇంత సాయం అందింది. మీ వల్ల కూడా మాకు సాయం చేస్తే ఆపరేషన్ చేయించుకొని ఒక కుటుంబం నిలబడ్డట్టు అవుతుంది. నేను చేసే పని ప్రతి ఒక్క రూపాయి మొత్తం ఇంట్లోనే ఖర్చు పెడుతున్నాను. మొత్తం అమ్మ మెడిసిన్స్కి ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు. మా నాన్న కూడా కరెంట్ షాక్ తోటి చనిపోయాడు. మా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. కొంచెం దయచేసి మా అమ్మని కాపాడండి. మీరు మాకు సహాయం చేయండి. మీకు దేవుడు 100 రెట్లు సహాయం చేస్తాడు. నేను ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ మీరు మాకు సహాయం చేయగలరని నేను కోరుచున్నాను. మా అమ్మను దయచేసి కాపాడండి. మీరు దేవుడి ఆశీస్సులతో, ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు 100 కాలాలు మీరు చల్ల ఉండాలని నేను కోరుచున్నాను. మీరు చేసే ప్రతి ఒక్క రూపాయి మా కుటుంబానికి సాయం జరుగుతుంది. మీరు సాయం చేయగలరని నేను కోరుచున్నాను. నేను ఉన్న ఆస్తి కూడా మొత్తం అమ్మేశాను. నా దగ్గర ఏమీ లేదు. ప్రజెంట్ ఏం కష్టపడ్డా కానీ మొత్తం అమ్మకు మొత్తం పెడుతున్నాను. మొత్తం హాస్పిటల్కు కొంచెం అందరు సాయం చేయండి. దాతలు ముందుకొచ్చి కొంచెం మాకు సాయం చేస్తే మీకు దేవుని దయ వల్ల మీకు చల్లగా చూసి మీకు 100 రెట్లు సాయం చేస్తాడు. మాసంటి గరీబులకు సాయం చేస్తే మీకు ఆ దేవుడే సాయం చేస్తాడు. నా యొక్క మనవి, మా అమ్మను కాపాడండి దయతలిచి. నమస్కారం, ఉంటాను.